ప్రభునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేయుచున్నాం. ఈ దినం హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము, యెహోవా వలన నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. కీర్తన 121 అధ్యాయము 2వ వచనంలో కీర్తనకారుడు ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, యెహోవా వలన సహాయము మనకు దేవుడు ఎల్లప్పుడూ కలుగచేయడానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు. ఎందుకనగా ఆయన భూమిని, ఆకాశాన్ని, అందున్న సమస్తాన్ని కలుగజేసిన సార్వభౌమ అధికారం కలిగినటువంటి దేవుడు మనకు సహాయపడాలని, మనకు సహాయం అందించాలని ఎల్లవేళలా చూస్తూ ఉన్నాడు. కానీ మనం ఆ సహాయాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతుంటున్నాం. ఎందుకనగా దేవుని యొక్క కరుణాహస్తము మన వైపు చాపబడి ఉన్నది. ఆయన తన గుప్పిలు విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచాలని దేవుడు చూస్తూ ఉంటున్నాడు. అబ్రహాము దైవజనుడు ఇస్సాకును బలిగా అర్పించడానికి మోరియా పర్వతం మీదకి తీసుకుని వెళ్తున్నప్పుడు ఇస్సాకు అడుగుతూ వచ్చినాడు, తండ్రి, కట్టెలను నిప్పు ఉన్నవి కానీ బలి అర్పించడానికి ఆ యొక్క గొర్రెపిల్ల లేదే అంటే, అప్పుడు అబ్రహాము దైవజనుడు చెప్పిన మాట, యెహోవా ఈరే, యెహోవాయే చూచుకొనును, దేవుడే చూసుకుంటాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు నీకు సహాయం చేసి ఆయన నిన్ను ఆదుకోవాలని చూస్తూ ఉన్నాడు. అలాగున దేవుడు నీకు పరలోకం నుండి సహాయాన్ని పంపించాలనుకుంటున్నాడు. దావీదు అనే దైవజనుడు అంటున్నాడు, నేను కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎచ్చటి నుండి వచ్చును, యెహోవా యొద్ద నుండే నాకు సహాయము వచ్చును అని కీర్తనాకారుడు దావీదు సెలవిస్తున్నాడు. నిజమే, తన జీవితంలో తన యొక్క మామ ద్వారా తరమబడుతున్నప్పుడు దేవుడు దావీదుకు సహాయం చేసి ఆదుకున్నట్లుగా ఈ దినం నిన్ను కూడా దేవుడు ఆదుకొని సహాయం చేయాలని ఇష్టపడుతూ ఉంటున్నాడు. అయితే మనం ఆయన వైపు చూసినప్పుడు మాత్రమే దేవుడు నిన్ను ఆదుకుంటాడు. దేవుడు అంటున్నాడు యెషయా 41:10, నేను నీకు సహాయము చేసేదను అని ప్రభు సెలవిస్తున్నాడు. ప్రియమైనటువంటి దైవజనమా, ఈ లోకంలో మనుషులందరూ కూడా నిన్ను విడిచిపెట్టినప్పటికీ పరలోకపు తండ్రి నిన్ను విడిచిపెట్టేవాడుగా లేవుడు. ఎందుకనగా ఆయన మరణం వరకు నమ్మతగిన దేవుడుగా ఉంటున్నాడు. ఈయన సదాకాలం మనకు దేవుడు అని ఆయనకు పేరు ఉంటున్నది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, అందరూ నిన్ను విడిచిపెట్టారని బాధపడుతున్నావా? కాదు, అందరూ నిన్ను విడిచిపెట్టినప్పుడే దేవుడు నిన్ను పట్టుకుంటాడనే సత్యాన్ని మర్చిపోవద్దు. అలాగనే ప్రభువు నీకు సహాయం చేసి నిన్ను బలపరిచి స్థిరపరిచి పూర్ణులుగా చేయడానికి ఇష్టపడుతున్నాడు. ప్రభువు నీకు సహాయం చేయనుగాక.